So he is Kaushik Narasimha sir. Kaushik Narasimha. All India rank 225. So here sir had exclusively came to help you in your mentorships. Okay. Mainly good thing is ఎథిక్స్ పేపర్లో 130 మార్క్స్ వచ్చాయన్నమాట. సో జూన్ 5th నుంచి మీకు ఎథిక్స్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో కౌశిక్ మనతో పాటే ఉంటాడు. ఓకే. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, డైలీ షెడ్యూల్ ఎలా చేయాలి. మొదటి అటెంప్ట్లోనే యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారు. రెండో అటెంప్ట్లో 225 ర్యాంక్ వచ్చింది. సో ఇట్స్ వెరీ హ్యూజ్, వెరీ గుడ్ సక్సెస్. అంటే ఒక 15 లక్షల 15 lakhs పీపుల్ రాసినప్పుడు 225 అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్. కంగ్రాచులేషన్స్. ఒక ఫ్యూ క్వశ్చన్స్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగారు. సో మీ నోటి గుండా వినాలని. 2026 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక ఓన్లీ 2-3 మినిట్స్లో 2026కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళ యొక్క మెంటల్ స్టేటస్ ఎలా ఉండాలి, వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఇప్పటి నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఫ్రమ్ పోస్ట్ ప్రిలిమ్స్ అంటే May 26th నుండి ఎలా ప్రిపేర్ అవ్వాలి వాళ్ళు? సో May 26th నుంచి మనము ఒక ఆప్టిమిస్టిక్ ఫీలింగ్తో ఉండాలి. సో మనకి ఇంకా 1 year టైం ఉంది నెక్స్ట్ ప్రిలిమ్స్ వరకు. సో ఎక్స్క్లూజివ్లీ దానిపైన మనము February నుంచి May వరకు ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ చేస్తాం. సో 2026లో క్రాక్ చేయాలంటే మనము ఇప్పుడున్న May 2025 నుంచి February or March 2026 వరకు మనము మెయిన్స్కి రెడీగా ఉండాలి. సో ఈ మైండ్ సెట్తో మనం ఉండాలి. సో మెయిన్స్కి రెడీగా ఉండాలంటే ఎవ్రీడే మనం ఆన్సర్ రైటింగ్ని అసలు వదలకూడదు. ఆన్సర్ రైటింగ్ ఎవ్రీడే మనం అట్లీస్ట్ ఒక 4-5 క్వశ్చన్స్ అండ్ ఎవ్రీ వీకెండ్కి కుదిరితే ఒక టెస్ట్ రాయటము. సో ఇది మనం కంఫర్టబుల్ స్టేటస్లో నుంచోబెడుతుంది మార్చ్ కల్లా. సో మార్చ్ నుంచి మనము ఎలాగో ఇప్పుడున్న May to March ఎఫర్ట్స్ ఉన్నాయి. మనకి ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చి ఉంటుంది, దాన్ని ఫిలిమ్స్లో వాడుకోవచ్చు. పైగా నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఆర్ February నుంచి ఎక్స్క్లూజివ్ ఫిలిమ్స్ ప్రిపేర్ అవుతాం. సో ఆ నాలెడ్జ్ ఇంకా సప్లిమెంట్ అవుతుంది. సో ఈ ఎఫర్ట్స్ పక్కాగా మనకి నెక్స్ట్ ఇయర్ మేలో ప్రిలిమ్స్కి రిజల్ట్ చూపిస్తాయి. అండ్ ఆఫ్టర్ దట్ మేలో ప్రిలిమ్స్ అయిపోయాక వన్స్ ద ప్రిలిమ్స్ ఈజ్ ఓవర్, నెక్స్ట్ ఆగస్ట్లో రాబోయే మెయిన్స్ కూడా మీకు ఒక కంఫర్టబుల్ పొజిషన్లో ఉంటారు. సో ఈ ఆప్టిమిస్టిక్ అండ్ ప్లాన్డ్ మైండ్ సెట్తో ఉంటే మనకి లోపల నుంచి ఒక మోటివేషన్ కూడా వస్తుంది. నేను కరెక్ట్ పాత్లో ఉన్నాను, నేను ఇది ఈసారి ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలను, పాస్ అవ్వగలను అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇది మెయింటైన్ చేస్తే బెటర్. సో మీకు ఎథిక్స్లో 130 మార్క్స్ వచ్చాయి కదా 250కి. అంటే అది ఎలా సాధ్యమైంది, అంటే మీ ప్రిపరేషన్ ఎలా జరిగింది ఎథిక్స్ సంబంధించినంత వరకు? మనము వాల్యూ అడిషన్ ఎథిక్స్లో చాలా ఇంపార్టెంట్. మనము పీవైక్యూలు తీసుకుంటే ఏదన్నా మోడల్ ఆన్సర్లో మనకి ఫార్మర్ బ్యూరోక్రాట్ ఎగ్జాంపుల్ కానీ, లేకపోతే ఫార్మర్ గవర్నమెంట్ పాలసీ డెసిషన్ మేకింగ్ విచ్ ఈస్ ఎథికల్ ఆర్ అన్ఎథికల్ బోత్, దీన్ని ఎగ్జాంపుల్స్గా డేటా ఆర్ వాల్యూ అడిషన్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వాళ్ళు క్వశ్చన్లు ఏం అడుగుతున్నారు అనేది గ్రాస్ప్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 2024 మెయిన్స్ పేపర్ చూస్తే మనం ఎథిక్స్ 10 marker క్వశ్చన్స్ చాలా పెద్దగా ఉన్నాయి. అట్లీస్ట్ 4 to 5 lines ఒక క్వశ్చన్ ఉంది, 10 marker క్వశ్చన్. సో దాన్ని అసలు వాడు ఏం అడుగుతున్నాడు అని అర్థం చేసుకోవడానికి మనకు 2-3 minutes అవుతుంది. సో ఇట్లా గట్టిగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ఏం అడుగుతున్నారు అన్న కోర్ కాన్సెప్ట్లోకి మన మైండ్ సెట్ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఆన్సర్ రాసుకోవచ్చు మనం. అండ్ సప్లిమెంటింగ్ విత్ దట్ విత్ వాల్యూ అడిషన్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ కేస్ స్టడీస్ వచ్చేసరికి మనకి స్టేక్ హోల్డర్స్ స్టాండర్డ్ అప్రోచ్ ఉంటుంది. వాళ్ళు అదే కేసు ఇస్తారు, ఆల్మోస్ట్ తిప్పి అదే కేసు ఇస్తారు ఎవ్రీ ఇయర్. సో స్టేక్ హోల్డర్స్ ఏంటిది, మనకి వాళ్ళు అడుగుతున్న డిమాండ్ ఏంటిది, మనం చేయాల్సింది ఏంటిది, ఇది ఒక కంక్లూజన్కి వచ్చేసరికి లాంగ్ టర్మ్ అప్రోచ్ ఏం తీసుకుంటాం. సో ఇదే స్టాండర్డ్ అప్రోచ్ ఫాలో అవ్వచ్చు. నేను 2023 అటెంప్ట్లో కూడా ఎథిక్స్ 125 స్కోర్ చేశాను. అండ్ దిస్ టైమ్ 5 marks ఇంప్రూవ్మెంట్ 130. సో ఈ స్టాండర్డ్ అప్రోచ్ ఫాలో అయితే చాలు. సో దట్స్ ఇట్. అందరూ జనరల్ స్టడీస్ 1, 2, 3 మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అందుకే మేమైతే ఎథిక్స్ అండ్ ఎస్ఏకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఖచ్చితంగా మీ సర్వీసెస్ స్టూడెంట్స్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. జనరల్ స్టడీస్. సో ఈ ఎస్ఏ ప్రిపరేషన్ ఎలా ఉండాలి? సో ఎస్ఏ ప్రిపరేషన్ ఏంటంటే మనకి 2 partsగా డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మన టెక్నికల్ ఎస్ఏ విచ్ ఈస్ రిలేటెడ్ టు జనరల్ స్టడీస్, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ రిఫ్లెక్టివ్ ఎస్ఏ ఆర్ ఫిలాసఫికల్ ఎస్ఏ. సో ఈ 2 types ఆఫ్ ఎస్ఏస్కి మన దగ్గర రెడీ ఫార్మాట్ ఉండాలి. సో టెక్నికల్ ఎస్ఏస్ తీసుకుంటే మనకి పెస్టల్ అప్రోచ్ చాలా ఫేమస్. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి మైక్రో డైమెన్షన్ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. మైక్రో డైమెన్షన్స్ని ఒక 4-5 మైక్రో డైమెన్షన్స్, అందులో ఒక 3 to 4 మైక్రో డైమెన్షన్స్ అడ్రస్ చేసుకోవచ్చు. మనకి రిఫ్లెక్టివ్ ఎస్ఏ వచ్చేసరికి మనకి మోస్ట్లీ వాల్యూస్ బేస్డ్ ఉంటుంది.
మనకి ఇంటిగ్రిటీ, కరేజ్, లేకపోతే రేషనాలిటీ, లేకపోతే సెల్ఫ్ రిఫ్లెక్షన్, ఇలాంటి వాల్యూస్ బేస్ చేసుకొని మనకు ఆ ఎస్ఏ టాపిక్స్కి ఏదో రిలేట్ అయ్యే వాల్యూస్ని అడ్రస్ చేస్తే మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. సో లాస్ట్ 2 క్వశ్చన్స్. Sure. 2026లో ఎట్టి పరిస్థితిలో ప్రిలిమ్స్ క్లియర్ అవ్వాలి సార్ అని ఎవరైనా సూటిగా ప్రశ్నించారనుకోండి మనల్ని, మనం ఏం చెప్తే వాళ్ళకి యూజ్ అవుతుంది, వాళ్ళ ప్రిలిమ్స్ కూడా క్లియర్ అవుతుంది? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అడిగిన వాళ్ళకి మోరల్ బూస్ట్ చేయాలి మనం. ఎందుకంటే ప్రిలిమ్స్ చాలా టఫ్, చాలా మనకి చాలా కష్టపడినా కానీ లక్ ఫ్యాక్టర్ ఉంటుంది అనే బిలీఫ్ చాలా మందికి ఉంటుంది. సో దాన్ని ఫస్ట్ మనం వాళ్ళని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి. సో ప్రిలిమ్స్ అనేది ఎవరు పడితే వాళ్ళు క్లియర్ చేయలేరు అన్న ఫీలింగ్ తొలగించాలి. దీన్ని ఎలా చేయాలంటే మనం ఒక ప్లాన్డ్ అప్రోచ్ వాళ్ళకి సజెస్ట్ చేయాలి. సో నువ్వు ఈ ప్లాన్ ప్రకారం నువ్వు డైలీ టార్గెట్స్ ఆర్ వీక్లీ టార్గెట్స్ వేసుకుంటే, నువ్వు ఆ టార్గెట్స్ని రీచ్ కాగలిగితే ఇంతే చాలు. ఇదే ఫాలో అయితే నెక్స్ట్ ఇయర్ మే వరకు ఆల్మోస్ట్ కంఫర్టబుల్ జోన్లో ఉంటారు. సిఎస్సి ప్రిలిమ్స్ కాదు, ఫారెస్ట్ ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయొచ్చు ఈ స్ట్రాటజీ ఉంటే. సో ఈసారి 100 దాటితే ఫారెస్ట్ సార్ క్లియర్. ఎస్. సో 2026 జూన్ 1 నుంచి, సో మీరు డిసెంబర్ వరకు మెయిన్స్ ఆర్ జనవరి వరకు మెయిన్స్, జనవరి ఫిబ్రవరి నుంచి మాత్రం ఖచ్చితంగా ప్రిలిమ్స్ మోడ్లో ఉండి, ఈ మధ్యలో మాత్రం ఎథిక్స్ అండ్ ఎస్ఏ మీద హై ఫోకస్ చేస్తే 100% స్టూడెంట్స్ విల్ హ్యావ్ ఏ వెరీ గుడ్. ఎనీ క్వశ్చన్స్? సో కరెంట్ అఫైర్స్కి 2 స్టాండర్డ్ అప్రోచెస్ ఉంటాయి. మనకి యూపీఎస్సి వాళ్ళు కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఫాలో అవ్వడం, లేకపోతే మనం న్యూస్ పేపర్ ఫాలో అవ్వడం. సో నేను నా పర్సనల్ ఏంటంటే న్యూస్ పేపర్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు లిమిట్ చేసుకొని కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్లో డైవర్స్ పర్స్పెక్టివ్ని స్టడీ చేశాను. ఎందుకంటే న్యూస్ పేపర్ అన్ని టైమ్స్లో మనకి ఎగ్జామ్కి టైలర్డ్గా ఉండదు కంటెంట్. అందులో కొంచెం పొలిటికల్ వ్యూస్ ఉంటుంటాయి, లేకపోతే వాళ్ళ పర్సనల్ వ్యూస్ ఉంటుంటాయి. అది మనకి ఎగ్జామ్కి అంత రిలేట్ కాకపోవచ్చు. సో ఓన్లీ యూస్ఫుల్ పార్ట్ని ఒక హాఫ్ అన్ అవర్ చదివేసి మనము కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ని మోర్ టైమ్స్ రివైజ్ చేస్తే అందులో డేటా పాయింట్స్ ఉంటాయి, ఎగ్జామ్కి టైలర్డ్గా ఇస్తారు. లేకపోతే సార్ వల్ల మెటీరియల్ కానీ కొంచెం ఎగ్జామ్ ఫోకస్డ్గా ఉంటుంది. సో ఒక 2 అవర్స్ పాటు డైలీ కరెంట్ అఫైర్స్ ఆర్ ఆన్సర్ రైటింగ్ కరెంట్ అఫైర్స్ బేస్డ్. అంటే ఎగ్జాక్ట్ మీ క్వశ్చన్ ఏంటి? కరెంట్ అఫైర్స్ ఎలా అంటే ఎడిటోరియల్స్ గట్రా చదివేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అవును. సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అది టైం రెడ్యూస్ చేయాలా, లేదంటే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలా అనేది లేదంటే సార్ మంత్లీ మ్యాగజైన్తో సప్లిమెంట్ చేయవచ్చా? సో ఓన్లీ న్యూస్ పేపర్ ఓన్లీ వేయా అని చెప్పేసి. My personal view is current affairs based magazines are more tailored towards the exam, more focused. ఒక్కోసారి ఎడిటోరియల్ మనకు అర్థమైపోతుంది, కంప్లీట్ అగైన్స్ ద గవర్నమెంట్ రాస్తారు, కంప్లీట్ సపోర్టింగ్ ద గవర్నమెంట్ రాస్తారు. దాన్ని మనం మరీ డెప్త్లో చదవకుండా దానిలో పైన మనకి ఎగ్జామ్కి ఏమైతే అవసరం ఉంటాయి ఆ పాయింట్స్ని వాటిని గుర్తుపెట్టుకుంటే చాలు. బట్ రీడింగ్ ద కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అదొక బ్యాలెన్స్డ్ వ్యూ ఇస్తుంది మనకి, ఆన్సర్ రైటింగ్ కానీ లేకపోతే ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ ట్యాకిల్ చేయడానికి. సో కరెంట్ అఫైర్స్ని ఈ రెండింటితో కాంప్లిమెంట్ చేస్తే మోర్ దెన్ ఎనఫ్ ఎగ్జామ్కి. అందరూ కరెంట్ అఫైర్స్ బాగా భయపడతారా జనరల్గా? అవును సార్. సో ఇప్పుడు ఈ ఎగ్జామ్లో ఎలా ఉంటుందంటే 70% మనకు స్టాటిక్ ఇస్తారు. కరెంట్ అఫైర్స్ మనకి కొన్ని తెలిసిన దగ్గర నుంచి రావచ్చు, లేకపోతే ఎవరికి తెలియని దగ్గర నుంచి రావచ్చు కరెంట్ అఫైర్స్. సో మనము స్టాటిక్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో అసలు మిస్ కాకూడదు. మనకి పాలిటీలో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, లేకపోతే జాగ్రఫీలో ఉంటాయి, హిస్టరీలో కొన్ని క్వశ్చన్స్ వరకు ఉంటాయి, లేకపోతే ఎన్వైర్న్మెంట్, ఎకానమీలో మానిటరీ పాలసీ నుంచి క్వశ్చన్స్ అయితే చాలా ఈజీగా ఉంటాయి. మనకి ఇంట్రెస్ట్ రేట్ పెంచితే మనీ సప్లై ఏమవుతుంది, లేకపోతే తగ్గుతుందా పెరుగుతుందా, ఆల్మోస్ట్ అవే క్వశ్చన్స్ రిపీట్ అవుతుంటాయి. అవి మాత్రం షూర్ షార్ట్గా ఉండాలి, అస్సలు మిస్ కాకూడదు. అండ్ కరెంట్ అఫైర్స్ మనం చేయాల్సిన ఎఫర్ట్స్ మనం చేస్తే ఎగ్జామ్లో ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన దాంట్లో సగమైన అటెంప్ట్ చేయగలుగుతాం. మీరు నన్ను ఇంతకుముందు క్వశ్చన్ అడిగారు, అది అడగండి. అది ర్యాంక్ అచీవర్ చెప్తే బాగుంటుంది కదా, ఇది అడిగారు కదా, పాలిటీ ఆర్ సంథింగ్. క్వాలిటీ అంటే డైలీ ఆన్సర్ రైటింగ్ కి ఎలా ప్రాక్టీస్ చేయాలి సార్? సిలబస్ అన్ని ఎలా డివైడ్ చేసుకోవాలి, ఎక్కడ అవైలబిలిటీ మెటీరియల్ ఉంటుంది, వాల్యుయేషన్ ఎలా చేయాలి, డైలీ ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, మనకి డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది చేస్తే మనకి అన్నారు సార్. సోర్సెస్ ఏంటి సార్? అంటే టాపిక్ వైజ్ మనకి ఏమైనా దొరుకుతాయా మెయిన్స్ ఆన్సర్స్? మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ VYQLకి ఇస్తాం ఎప్పుడైనా సరే. మీరు ఏదైతే టాపిక్ చదివారో ఆ రోజు, బీట్ GS 1, 2, 3, 4 ఎనీథింగ్, ఆ టాపిక్ నుంచి రిలేటెడ్ PYQs మీరు సెర్చ్ చేయడానికి ట్రై చేయండి ఇంటర్నెట్లో. అండ్ ఇఫ్ యూ ఫైండ్ దెమ్ యువర్ లక్కీ. లేకపోతే మనకి చాలామంది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ లేకపోతే చాలా క్వశ్చన్స్ దొరుకుతుంటాయి బయట ఆ రిలేటెడ్ టాపిక్ మీద. సో అట్లీస్ట్ ఒక 2 క్వశ్చన్స్ మీరు తీసుకొని టైం లిమిట్లో క్వాలిటీ ఆన్సర్స్ రాయడానికి ట్రై చేయండి.
సార్ డైలీ 4-5 ఆన్సర్స్ అంటున్నారు కదా సార్, అంటే టైం సరిపోతుందా పెర్ డేకి కరెంట్ అఫైర్స్? 4-5 ఆన్సర్స్ అంటే మనకి మాక్సిమం 1 అవర్ కంటే పట్టదండి. ఫస్ట్ టైం రాస్తున్నా కానీ 1 అవర్ కంటే ఎక్కువ పట్టదు. మనకి ఒకసారి టైం లిమిట్ హోల్డ్లోకి వచ్చాక ఒక 5 ఆన్సర్స్ తీసుకుంటే 5 ఆన్సర్స్ 15 మార్కర్ క్వశ్చన్ అయినా సరే మనం 1 అవర్లో కంప్లీట్ చేసేయచ్చు టైం లిమిట్లో. అంటే ఇప్పుడు వెరీ బిగినర్ అనుకోండి, సార్ చెప్పేది ఏంటంటే వెరీ బిగినర్ అయితేనేమో చిన్నగా స్టార్ట్ చేయాలి, 1-2 ఆన్సర్స్. ఒకసారి సబ్జెక్ట్ మీద పట్టొచ్చిన తర్వాత మన టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ కాబట్టి అప్పుడు 4-5, అంటే ఇప్పుడు మీ ప్రిలిమ్స్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు 4-5 రాయాలి, ఎందుకంటే మీరు సీనియర్ కాబట్టి. వెరీ బిగినర్స్, కొత్తగా ఉన్న వాళ్ళు ఫస్ట్ 2 ఆన్సర్స్ 1 ఆన్సర్ మెల్లిమెల్లి స్టార్ట్ చేయాలన్నమాట. అంటే నా ఫస్ట్ అటెంప్ట్లో ఫాలో అయిన స్ట్రాటజీ ఇదే సార్. నాకు ఆ రోజు క్లాస్లో ఏదైతే టాపిక్ చెప్పారో ఆ టాపిక్ మీద PYQs ఆర్ అదర్ క్వశ్చన్స్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, సో వీటిని తీసుకొని రోజుకు ఒక 4-5. సో నా ఫస్ట్ అటెంప్ట్లోనే ఐ కుడ్ క్లియర్ మెయిన్స్ ఫిబ్రవరి వరకు ఈ స్ట్రాటజీ ఫాలో అయితే మనం చాలా కంఫర్టబుల్గా ఉంటాం, టైం లిమిట్లో క్వాలిటీ ఆన్సర్స్ రాయడం. సార్ ఎక్స్క్లూసివ్ 3 months ప్రిపరేషన్ సరిపోతుంది సార్ ప్రిలిమ్స్కి? అంటే ఇప్పుడు ఎక్స్క్లూజివ్ 3 months అయితే ప్రిలిమ్స్కే. ఇప్పుడు మనం మే నుంచి ఫిబ్రవరి ఆర్ జనవరి వరకు చేసేది కూడా ప్రిలిమ్స్ కాదు అని తీసేళ్ళాం మనం. ఎస్ సార్, బోత్ ఇంటిగ్రేటెడ్ సిలబస్. బోత్ ఆర్ సప్లిమెంటింగ్ ఈచ్ అదర్. సో తప్పకుండా సరిపోతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ యూ హ్యావ్ టు రైట్ విగరస్ నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ మాత్రం పక్కా అసలు మిస్ కాకూడదు, అది PYQs అండ్ టెస్ట్ సిరీస్. సో పాలిటీ రిఫరెన్స్ లక్ష్మీకాంత్ సరిపోతుంది సార్? సమ్ ఆర్ సజెస్టింగ్ దట్ DD Basu is రిక్వైర్డ్. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. మీకు లక్ష్మీకాంత్ సరిపోతుంది, కాకపోతే యూ హ్యావ్ టు కాంప్లిమెంట్ బికాస్ లక్ష్మీకాంత్ ఈస్ మోర్ ఫిలిమ్స్ ఫోకస్డ్. Yes sir, many for mains we need to refer a little bit more content is required for mains, so many people are suggesting that apart from Lakshmikant we need to go through some other sources. Is it mandatory or Lakshmikant is enough? లక్ష్మీకాంత్ సరిపోతుంది. మీరు క్వశ్చన్స్ ని ట్రై చేయండి ఫస్ట్. అంటే క్వశ్చన్స్ ని మనం రాస్తుండగా మనకు అనలిటికల్ ఎబిలిటీ డెవలప్ అవుతుంది పక్కాగా. సో మనకు అనలిటికల్ ఎబిలిటీ డెవలప్ అయితే మనకి DD Basu అంత అవసరం పడకపోవచ్చు. మనకి డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతుంటాం, మనం ఎడిటోరియల్స్ చదువుతుంటే మనకి మైండ్ సెట్ ఎలా ట్యూన్ చేసుకోవాలో ఆన్సర్కి తగ్గట్టు అదంతా మనకి డెవలప్ అయిపోతుంది. సార్ ఎథిక్స్ వాల్యూ అడిషన్ అది ఎక్కడి నుంచి తీసుకున్నారు సార్? ఎథిక్స్ వాల్యూ అడిషన్ ఫస్ట్ వచ్చేసి న్యూస్ పేపర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్. అందులో మనకి ఎగ్జాంపుల్స్ లాగా ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్వి కరెంట్ అఫైర్స్ తీసుకుంటే ఎథిక్స్ సెక్షన్ ఉంటుంది. సో ఐ కెన్ పబ్లిక్లీ మెన్షన్ విజన్ IAS. సో మనకి లాస్ట్ పేజెస్లో మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ లేకపోతే హిస్టారికల్ పర్సనాలిటీస్ వాళ్ళతో అసోసియేట్ అయిన వాల్యూస్ ఏంటివి, సో అవి మనం ఆన్సర్స్లో మెన్షన్ చేయొచ్చు. అండ్ వన్స్ యూ టేక్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ టెస్ట్ సిరీస్, దాని మోడల్ ఆన్సర్స్ ఇస్తుంటారు విష్ణు సార్ దగ్గర కానీ, లేకపోతే ఇక వేరే టెస్ట్ సిరీస్లో మోడల్ ఆన్సర్స్లో మనకి ఎగ్జాంపుల్స్ బాగా ఇస్తుంటారు. మీరు అన్నీ ఒక చోట నోట్ చేసుకోండి, ఖచ్చితంగా ఎగ్జామ్లో దే విల్ హెల్ప్. సార్ ఎస్ఏకి ఏమైనా వాల్యూ అడిషన్? అది ఎస్ఏలో వాల్యూ అడిషన్ అంటూ ఏముండదు. ఎస్ఏలో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్ని సఫిషియెంట్గా అడ్రస్ చేయటం. వేరియస్ మైక్రో డైమెన్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్ఏలో. వాటికి తగ్గ ఎగ్జాంపుల్స్ మనం ఎథిక్స్లోనే తీసుకుంటాం. ఎథిక్స్లో ఏం ఎగ్జాంపుల్స్ ఉన్నాయో అవే కోట్ చేస్తాం. అయితే జనరల్ స్టడీస్లో ఉన్న ఎగ్జాంపుల్స్ మనం హిస్టరీ నుంచి కానీ పాలిటీ నుంచి కానీ మనం ఆలోచించుకొని రాయొచ్చు. Your distraction during your initial stage of preparation? Distraction mostly is limited to social media and mostly friends or other things. But you have to make yourself accountable and responsible, because if you deviate from the weekly timetable or daily timetable, I can guarantee that the others will leave you back and they'll go forward. So definitely you have to wait for another year. So think of the consequences before getting deviated. So that is the thing. Sir, I've heard that most of the students write case in their mains exam. So how do you find these cases, and how come I understand that this case is important and can help me out in my mains examination? So this comes through many number of revisions actually. So the context of the case. For example, the question is coming on some federal tensions going on recently. If we see Tamil Nadu and center, you can recall the governor topic which is there in your study material, and from that you can recall the case studies like Hargobind Pant versus Raghukul Tilak or other BP Singhal versus Union of India, other cases. So you can recall them by multiple revisions. If you feel difficult even recalling them, you can take a small note the cases and a brief 2 to 3 lines what the case is telling,
about federal tensions, or whether it is about fundamental rights, or whether it is about balance between DPSP and fundamental rights. So like that, you just note them down and revise them before going to exam. That is more than sufficient. So do you really think that these kind of cases will increase the quality of the answer? Definitely, without any doubt. సార్ పీవైక్యూస్ అనలైజ్ చేసి టాపిక్ని చదవాలని చెప్తారు కదా, అంటే అనలైజ్ చేయడం వేరు, చదవడం వేరు. సో పీవైక్యూస్ని అనలైజ్ ఎలా చేయాలి అని నార్మల్గా చేస్తూ వెళ్ళిపోతాం కదా, మనం అనలైజ్ చేస్తేనే వస్తుంది. సో పీవైక్యూస్ ఏంటంటే మనకి ఆ టాపిక్లోని ఏ భాగం నుంచి క్వశ్చన్స్ ఇస్తున్నారు అన్నదాన్ని పీవైక్యూస్ వెళ్ళిపోతాయి. అపార్ట్ ఫ్రమ్ దట్, పీవైక్యూస్లోని ఆప్షన్స్ ఏదైతే ఉంటాయో ఆప్షన్స్నే నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్స్గా తయారు చేస్తారు వాళ్ళు. సో ఈ టూ డైమెన్షన్స్లో పీవైక్యూస్ చాలా హెల్ప్ఫుల్. సో అపార్ట్ ఫ్రమ్ దట్, మీరు ఏదైతే చదివారో మీ చదివిన మీ ఎఫెక్టివ్నెస్ని టెస్ట్ చేసుకోవడానికి పీవైక్యూస్ ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, పీవైక్యూస్ ఎలా అంటే మనకి కోచింగ్లో బయట కొంతమంది ఒకలాగా తయారు చేస్తుంటారు క్వశ్చన్స్, కానీ యూపీఎస్సీ ఇంకొకలాగా తయారు చేస్తుంటుంది. ఆ డిఫరెన్స్ మీకు కనపడుతుంది ఒకసారి కంపేర్ చేస్తే. సో ఎగ్జామ్కి లాస్ట్ 10 daysలో ఐ సజెస్ట్ దట్ ఈస్ ఓన్లీ పీవైక్యూస్. మీరు ఆ పీవైక్యూ మోడ్లో ఉండండి. యూపీఎస్సీ అదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది క్వశ్చన్స్ని డిజైన్ చేసేటప్పుడు. సో అది హెల్ప్ అవుతుంది. అండ్ ఆన్సర్ రైటింగ్లో మనం ఫార్మాట్ ఉంటుంది కదా, ఇంట్రడక్షన్, బాడీ, కన్క్లూజన్. బాడీలో ఎక్కువ కంటెంట్ యాడ్ చేయాలంటే పాయింటర్ వైజ్గా రాస్తే బాగుంటుందా, లేదంటే లైక్ మినీ పారాగ్రాఫ్స్ లాగా రాయాలా? అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్. అంటే ఎందుకంటే మనం ఒక పాయింటర్ లాగా రాస్తే, పాయింటర్లో మనం రాస్తున్న కీవర్డ్ని హైలైట్ చేస్తే ఎగ్జామినర్కి ఈజీగా ఉంటుంది. మన పారాగ్రాఫ్ రాస్తే అతను ఎగ్జామినర్ ఎలా అంటే కంప్లీట్ కాన్సన్ట్రేషన్ పెట్టాలి చదువుతున్నప్పుడు. పారాగ్రాఫ్ అయితే ఇది ఎక్కడ లింక్ అవుతుంది, ఎక్కడ ఏంటని. సో వాళ్ళకి అంత ఈజీగా ఉండకపోవచ్చు. లాస్ట్కి ఇతను ఏం చెప్తున్నాడని వాళ్ళే కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోవచ్చు. పాయింటర్ వైజ్ అయితే మనం హైలైట్ చేసుకుంటూ మనకి బ్రీఫ్గా అంతే అవుట్లైన్, బ్రాడ్ అవుట్లుక్ ఇవ్వచ్చు పాయింటర్ ఫామ్లో. అయితే మనకి 250 words ఆన్సర్ ఉందనుకోండి సార్, సపోజ్ దానికి మీకు కంటెంట్ ఎక్కువ తెలుసు, ఇంకా అందులో మీకు కీవర్డ్స్ ఉంటాయి, అవి యాడ్ చేయాలి, బట్ వర్డ్ లిమిట్ పెరుగుతుంది. దాన్ని ఎలా రాయాలి సార్? సో ఇది కంప్లీట్ ప్రాక్టీస్ నుంచి వస్తుంది. మనము ఎప్పుడైతే ఆ క్వశ్చన్ని ఫేస్ చేసామో, సో నేను ఈ డైమెన్షన్స్ని అడ్రస్ చేయాలి క్వశ్చన్లో అని మనం డిసైడ్ అవుతాం మెంటల్గా. డిసైడ్ అయ్యాక మనకి ఆ డైమెన్షన్స్కి తగ్గట్టు కీవర్డ్స్ ఆల్రెడీ మనం రెడీగా ఉండాలి. మనం ఏదో ఒకటి రాసేసి మళ్ళీ మొత్తం రాసేసాక మెయిన్ పాయింట్ లాస్ట్లో గుర్తొస్తే అది మళ్ళీ కష్టం అవుతుంది. ఇదంతా మనం ప్రాక్టీస్ తోటే చేయొచ్చు మొత్తం. యూపీఎస్సీ ఎక్కడో చాలా రిమోట్ ప్లేస్ నుంచి క్వశ్చన్ తీసుకుంటారు. డైలీ జరుగుతున్నవే. ఇప్పుడు ఇప్పుడు పాలిటీలో లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే 1 nation 1 election, అది అప్పటి వరకు లాస్ట్ 2 months నుంచి న్యూస్లోనే ఉంది. మనం దాని మీద ఒక 2 answers రాసినా కానీ, ప్రాక్టీస్ చేసినా కానీ మనకి జస్ట్ అదొక మాక్ టెస్ట్ లాగా అయిపోతుంది మెయిన్ ఎగ్జామ్. సో నా పర్సనల్ ఫీలింగ్ అది, ప్రాక్టీస్ నుంచే వస్తుంది ఇదంతా. సో కౌశిక్ సార్ మనతో పాటే ఉంటారు. సార్ యొక్క ఫౌండేషన్ కోర్స్ వచ్చేసి August 20 అట్లా స్టార్ట్ అవుతుంది. సో మీకు అందుబాటులోనే ఉంటారు కాబట్టి అన్ని క్వశ్చన్స్ అన్ని అకార్డింగ్లీ మీకు షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ ప్రకారంగా 100% సార్ విల్ బి హెల్పింగ్. డెఫినెట్. థ్యాంక్ యూ. సో నేను ఇక్కడ అవైలబుల్గానే ఉంటాను. సో ఆగస్ట్ 25 నుంచి అలా లబాస్నాలో కోర్స్ స్టార్ట్ అవుతుంది, ఫౌండేషన్ కోర్స్. సో ఈ 3 months గ్యాప్లో కొంచెం ఏదైనా ప్రొడక్టివ్గా చేయాలి, ఏదన్నా ఇంటరాక్ట్ అవ్వాలి స్టూడెంట్స్ తోటి, పర్సనాలిటీ బిల్డ్ చేసుకోవాలి. నాకు కూడా ఒక బూస్ట్ లాగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్కి నాకు కూడా హెల్ప్ అవ్వచ్చు. ఈసారి ఇంటర్వ్యూలు తక్కువ వచ్చినాయి, మేబీ డ్యూ టు నా పర్సనాలిటీ ఏమైనా డెవలప్ చేసుకోవాలేమో అని. అంటే మొదటి అటెంప్ట్లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళారు, 180 marks వచ్చాయి. సెకండ్ అటెంప్ట్లో 157 వచ్చింది. అంటే సబ్జెక్టివ్ కదా, యూపీఎస్సీ 180 పెరగాలి అంటే అలా ఉంటుంది యూపీఎస్సీ ఇంటర్వ్యూ. లిటిల్ బిట్ లక్ ఫ్యాక్టర్ విల్ బి దేర్. సో అది తక్కువ అంటే 157, ఇంతకుముందు 180. సో ఐ విల్ బి అవైలబుల్ ఆల్ ద టైమ్. సో మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ నైట్ టైం అయినా కానీ యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ సోషల్ మీడియా. ఐ విల్ బి అవైలబుల్ ఆల్ ద టైమ్. సో డోంట్ హెసిటేట్ టు ఆస్క్ మీ ఎనీథింగ్. నేను కూడా ఒక యాస్పిరెంట్ లాగానే. దర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యూ కైండ్. థ్యాంక్ యూ సార్. నో ప్రాబ్లం.